ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. మార్చి నెల వృశ్చిక రాశి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీరు కొత్త వ్యాపారులకి బాగా కలిసి వస్తుంది, పెట్టుబడులు పెట్టుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కావచ్చు, లేదా కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి, చిరు వ్యాపారులకు కూడా వీరికి డబ్బు బాగా కలిసి వచ్చేటువంటి అవకాశం, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీరికి భార్యాభర్తల మధ్యటువంటి కొన్ని గొడవలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ గొడవల్లో మధ్య వ్యక్తులు కూడా జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. వీరికి ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడాను ఆరోగ్యంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. ఈ ఆరోగ్య ఇబ్బందుల వల్ల చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వీరు గొడవలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్నదమ్ములకు కానీ, కుటుంబంలో తల్లిదండ్రులకు కానీ, లేదా బావబామరుదులకు కానీ, స్నేహితులకు కానీ, శత్రువులతో కానీ వీరు ఎక్కువగా గొడవలు పడేటువంటి అవకాశాలు ఈ యొక్క రాశి వారికి ఈ మార్చి నెలలో ఎక్కువగా ఉంది. ఈ గొడవలు చాలా దూరం వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి కొన్ని కోర్టు దాకా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఈ నెలలో కొద్దిగా సహనం, ఓపికతో నడుచుకున్నట్లయితే మీరు చాలా బాగుండేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. మీకు ఆర్థికంగా ఎంత బాగున్నప్పటికీ కూడాను ఈ కుటుంబ విషయాల వల్ల సతమతం అవుతూ ఇబ్బందులు పడేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విషయాల్లో మీరు కొద్దిగా సహనం, ఓపిక పట్టినట్లయితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. స్త్రీలు కానీ, పురుషులు కానీ కొంత సహనాన్ని పాటించండి. ఈ నెల మీకు చాలా బాగుండేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రేమించినటువంటి వాళ్ళల్లో కూడా మధ్య వ్యక్తుల వల్ల మీకు మనస్పర్ధలు ఏర్పడి చిన్న చిన్న విషయాలకు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధ్య వ్యక్తులను మీ జీవితాల్లోకి రానివ్వకండి. అలాగే ఎప్పటి నుంచో సంతానం లేనటువంటి వాళ్ళ కొన్ని దైవ ప్రయత్నాలు చేయటం వల్ల మీకు కొంత కలిసి వచ్చి సంతానం కలిగేటువంటి అవకాశం అనేది కలుగుతుంది. అలాగే మీకు వాహన ప్రమాదాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు దూర ప్రయాణాలు అనేవి అంత మంచివి కావు. కొంచెం చూసుకునే ప్రయాణాలు ఉంటే వచ్చే నెలలో పెట్టుకుంటే మీకు అంత అనుకూలంగా ఉంటుంది.